హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మున్ని వ్లాగ్స్. ఈరోజు ఖత్తర్ ఫేమస్ వెందమ్ మాల్కి అయితే వచ్చినాము. ఐ హ్యావ్ షూటెడ్ అ ఫుల్ వ్లాగ్ ఆల్సో. తొందరలో అది ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను మీ అందరి కోసం. అండ్ ఈ ఎంట్రన్స్ చూసారా ఎంత బాగుందో, ఒక రిచ్ వైబ్ ఉంది కదా. ఆర్కిటెక్చర్, లైటింగ్ అండ్ ఫౌంటైన్స్ ఎంత బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ లైటింగ్ చూడండి, లోపల ఎంటర్ అవ్వగానే ప్రతి ఒక్క కార్నర్లో మంచి వైబ్ వచ్చిందనమాట నాకు. చూడండి ఎంత బాగుందో. అండ్ మనం అలసిపోతే మనకి ఇక్కడ కాఫీ తాగడానికి కూడా మంచి క్యాఫెటేరియాస్, ఓపెన్గా చాలా బాగుంది, స్పేషియస్గా చాలా పెద్దగా ఉందన్నమాట మాల్. ఈవెన్ నేను మొత్తం కంప్లీట్ చేయలేకపోయినా, ఫుల్ బ్లాగ్లో కూడా మనం మాల్ అంతా తిరగలేదన్నమాట, హాఫ్ మాల్ మాత్రమే తిరిగినాము. అప్పటికి చాలా అలసిపోయినాను నేను. అండ్ ఇక్కడ నాకు కొన్ని అవుట్ఫిట్స్ నచ్చినాయి, అవి ట్రై చేసినాను. అండ్ 1 or 2 అలా తీసుకున్నాను. అండ్ చాలా వరకు హ్యాండ్ బ్యాగ్స్ ట్రై చేసినాను, బట్ ఏది నచ్చలేదు. వేరే R&B స్టోర్లో తీసుకుందామని చెప్పి ఆగిపోయినాను. డ్రెస్సెస్ కూడా నాకు ఓవర్ సైజ్డ్ అయిపోయినాయి. ఇప్పటికే నాకు ఓవర్ సైజ్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను అక్కడ కూడా ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు. ఈ బ్యాగ్ చాలా నచ్చింది, బట్ వేరే కలర్ అనుకున్నాను, ఆ కలర్లో లేకుండే. తర్వాత ఈ ఫ్యాన్ తీసుకున్నాను. ఆ తర్వాత మేము పాపా జోన్కి అయితే వెళ్ళిపోయినాము. చూసారు కదా ఇక్కడ సీటింగ్ ఎంత బాగుంది, అసలు చాలా బాగుండే. తర్వాత పాపా జోన్లో అక్కడ పిజ్జా ఆర్డర్ చేసినాం అనమాట. సో అక్కడ మన తెలుగు అబ్బాయి అనమాట, మేము పేమెంట్ చేస్తుంటే అక్కడ వెయిటర్ మన తెలుగు ఆయననే. హీ ఫెల్ట్ సో హ్యాపీ, మనల్ని చూసి మనం తెలుగు మాట్లాడేసరికి ఆయన కూడా మేము కూడా అక్కడే అని చెప్పిండు అనమాట. మేము కూడా చాలా హ్యాపీగా ఉండే. ఆ తర్వాత ఈ ఫోన్ ఇచ్చారనమాట. సో మన పిజ్జా రెడీ అయిన తర్వాత దీనికి ఒక అలారం వస్తుంది, అది రాగానే వెళ్ళి మనం తెచ్చుకొని గబగబా తినేసినాము. తిన్న తర్వాత ఇంకా మోజీతో పట్టుకొని అయితే అలా బయటికి వెళ్ళాము. ఇంకా మనకు అప్పటికే చాలా టైం అయింది, అలసిపోయినాం కాబట్టి ఇది వెళ్ళే టైం అనమాట. ఇది మాల్ నైట్ లుక్ ఎంత బాగుంది చూసారా, నాకైతే చాలా నచ్చింది. ఆ తర్వాత మేమైతే క్యాబ్లో ఇంటికి వెళ్ళిపోయాము. దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం విత్ అ గుడ్